నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అయోధ్య రామాలయ నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కల నెరవేరింది. దేశమంతా భక్తిభావంలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా రామాలయం గురించే చర్చ జరుగుతోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 14న ప్రారంభించబోతున్నారు. మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద ఆలయంగా అబుదాబిలో హిందూ దేవాలయం గుర్తింపు దక్కించుకోబోతోంది. అబుదాబిలో అద్భుత హిందూ దేవాలయం 7 ఎమిరేట్స్ ని సూచించేలా మొత్తం 7 శిఖరాలు, 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు, 700 కోట్లతో 27 ఎకరాల్లో హిందూ ఆలయం, 20,000 టన్నుల పాలరాయి, 2,000 మంది శిల్పులు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠతో నేటికి ప్రపంచమంతా రామనామంతో మారుమోగుతోంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠను దేశమంతా పండుగలా జరుపుకుంది. ప్రపంచమంతా ఆసక్తిగా చూసింది. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో బాలరాముడు కొలువుదీరారు. కోట్ల మంది భక్తులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షించారు. దేశంలో 100 కోట్లకు పైగా ఉన్న హిందువులంతా అయోధ్య రామాలయం గురించే చర్చించుకుంటున్నారు. లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యలో రామ్లల్లాను దర్శించుకుంటున్నారు. నేటికి భక్తులు వెల్లువలా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఉన్న హిందువులంతా గర్వించేలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం జరిగింది. 27 ఎకరాల్లో 7 గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని యుఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అబుదాబిలో బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ హిందూ దేవాలయ నిర్మాణం జరిపింది. అబుదాబిలోని హిందూ దేవాలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద ఆలయంగా పేరు సంపాదించుకుంది. మిడిల్ ఈస్టులోని అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా యుఏఈలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. అబుదాబి, అజ్మాన్, దుబాయ్, పుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా, అల్ క్వండ్లు అనే దేశాలు 7 ఎమిరేట్ల సమాఖ్య. ఇస్లాం మత రాచరికపు వ్యవస్థ. ప్రతి ఎమిరేట్కు ఒక పాలకుడు ఉంటాడు. 7 ముక్త కంఠంతో ఆలయ నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. అబుదాబిలో హిందూ దేవాలయం నిర్మాణానికి అనుమతిస్తూ యుఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ యుఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు రాజు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యన్ 27 ఎకరాల భూమిని బహుమానంగా బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థకిచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పింక్ శాండ్ స్టోన్తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. సంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది. యుఏఈలోని 7 ఎమిరేట్స్ కు ప్రతీకగా ఆలయంలో 7 గోపురాలను నిర్మించారు. ఈ 7 గోపురాలే కాకుండా ఆలయం వైభవాన్ని పెంచే 5 అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి. ఆలయ శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. సందర్శకుల కేంద్రం, ప్రార్థనా గది, ప్రదర్శనలు, ప్రత్యేక అభ్యాస ప్రదేశం, పిల్లల కోసం ఆట స్థలం, వివిధ థీమ్ల ఆధారంగా తోటలు, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్ట్, బుక్, గిఫ్ట్ షాప్ వంటి వాటిని కూడా ఆలయంలో నిర్మించారు. ఇక్కడ దీపావళి, గోవర్ధన పూజ మొదలైన అన్ని రకాల హిందూ పండుగలు ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. హిందూ పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అబుదాబిలో 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ దేవాలయంలో మొత్తం 7 శిఖరాలు యుఏఈలోని 7 ఎమిరేట్స్ ని సూచిస్తాయి. అబుదాబి, యుఏఈ, దుబాయ్, షార్జా ఇలా మొత్తం 7 ఎమిరేట్లకు ప్రతీకగా 7 గోపురాలను నిర్మించారు. ఆలయంలో 2 గోపురాలు, 7 శిఖరాలు, 402 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 700 కోట్లతో నిర్మించారు. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద 3D విధానంలో ఏకశిలపై అయోధ్య రామ మందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్యరాముణ్ణి దర్శించుకున్న భావన కలగనుంది. పూర్తిగా రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న 20,000 టన్నులకు పైగా పాలరాతితో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2,000 మందికి పైగా శిల్పులు, కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ఎత్తు 108 అడుగులు కాగా 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుకరాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. 6.90 లక్షల గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు. యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు.
నదీ జలాల ప్రవాహాన్ని మరిపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయ అధిపతి బ్రహ్మ విహారిదాస స్వామి పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయం ఈ నెల 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ సూచించింది. ఈ ఆలయం దుబాయ్, అబుదాబి షేక్ జాయద్ హైవేకి దూరంగా అల్ రహబాకు సమీపంలో ఉన్న అబూ మురీకా వద్ద నిర్మించారు. పశ్చిమాసియా దేశాల్లో బోచ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ టెంపుల్ మొదటి హిందూ దేవాలయంగా నిలవబోతోంది. రాతి స్తంభాలపై భారత భౌగోళిక స్వరూపం, హిందూ ధర్మంపై కథలను పొందుపరిచారు. అబుదాబిలోని బాప్స్ హిందూ దేవాలయంలో ఒకేసారి 10,000 మంది భక్తులకు వసతి కల్పించొచ్చు. నేటి నుంచి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో మొదటి హిందూ దేవాలయం 1000 ఏళ్లు నిలిచిపోయేలా పింక్ శాండ్ స్టోన్తో నిర్మాణం. 2018 ఫిబ్రవరి 10న హిందూ ఆలయానికి శంకుస్థాపన. 14న ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ. అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు మరో వేడుకకు హిందూ సమాజం సిద్ధమవుతోంది. మధ్య ప్రాచ్యంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందుతున్న బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ ఆలయం ప్రారంభానికి సిద్ధమయ్యింది. ముస్లిం పాలకుడు సమర్పించుకున్న భూమి, క్యాథలిక్ క్రిస్టియన్ రూపొందించిన ప్రాజెక్ట్. ప్రముఖ స్వామి ప్రేరణతో, మహంత స్వామి మహారాజ ఆశీర్వాదంతో ఈ మందిరం నిర్మాణం జరిగింది. అరబ్ దేశాల సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లబోతుంది. యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తెప్పించి ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయంలో అక్షర పురుషోత్తముడు, రాధాకృష్ణుడు, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్, శివ, పార్వతి, గణేశుడు, కార్తికేయ, పద్మావతి, వెంకటేశ్వర, జగన్నాథుడు, అయ్యప్ప విగ్రహాలు ఉన్నాయి. అందుకే రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం, జగన్నాథుడు, స్వామినారాయణుడు, వెంకటేశ్వరుడు, అయ్యప్పల జీవితాలను వర్ణించేలా శిల్పాలను చెక్కారు. అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయంలో ఒకేసారి 10,000 మంది భక్తులకు వసతి కల్పించవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మాణమైన మొదటి హిందూ మందిరం ఇదే. ఆగస్టు 2015లో యుఏఈ ప్రభుత్వం అబుదాబిలో మందిరాన్ని నిర్మించడానికి భూమిని అందిస్తామని ప్రధాని మోడీ మొదటి అధికారిక పర్యటనలో అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 2018 ఫిబ్రవరి 10న బీఏపీఎస్ స్వామినారాయణ సంస్థ ప్రతినిధులు షేక్ మహమ్మద్ భారత ప్రధానిని రాష్ట్రపతి భవన్లో కలిశారు. మొత్తం రాజకుటుంబం 250 మందికి పైగా స్థానిక నాయకుల సమక్షంలో ఎంఓయూపై సంతకం చేశారు. మరుసటి రోజు ఆలయానికి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మోడీ దుబాయ్ ఒపెరా హౌస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకను వీక్షించారు. అబుదాబిలోని జాయద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఈ నెల 13న బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. యుఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా హలో మోడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రారంభ కార్యక్రమాలతో సహా సామరస్య ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11న యజ్ఞం ఫర్ హార్మోనీ కార్యక్రమం, 14న మహంత స్వామి మహారాజ్ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలు ముగియనున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ సహా 50,000 మందికి పైగా ప్రజలు ఆలయ నిర్మాణంలో ఇటుకలు వేశారు. 2024 జనవరి 29న 42 దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు ఆలయాన్ని సందర్శించారు. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత నిర్మాణం పూర్తయింది. ప్రపంచ శాంతి, సామరస్యాల కోసం నిర్మించిన ఆధ్యాత్మిక ఓయాసిస్సుగా దీని నిర్వాహకులు అభివర్ణించారు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు, పురాతన గాథలతో ఆలయ గోడలు అలరారనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఆలయ మాస్టర్ ప్లాన్ 2020 తొలినాళ్లలోనే పూర్తయినా కరోనా వైరస్ కారణంగా హిందూ దేవాలయ నిర్మాణం ఆలస్యంగా జరిగింది. 3 ఏళ్ల పాటు 2,000 మందికి పైగా శిల్పులు శ్రమించి ఆలయాన్ని పూర్తి చేశారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే 5 సహజ అంశాల సామరస్యానికి డోమ్ ఆఫ్ హార్మోనీ ప్రత్యేకంగా నిలవనుంది. రాతి స్తంభాలపై భారత భౌగోళిక స్వరూపం, హిందూ ధర్మంపై కథలను పొందుపరిచారు. ఇందులో మహాభారతం, రామాయణంతో పాటు పురాణాలు, ప్రాంతీయ చరిత్రలు ఉన్నాయి. ఇప్పటి వరకు అబుదాబిలో హిందూ దేవాలయమే లేదు. హిందువులు పూజలు, ప్రార్థనల కోసం దుబాయ్కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ 2 ఆలయాలు, 1 గురుద్వారా ఉన్నాయి. వాస్తవానికి ఈ మందిరం క్లిష్టమైన మాండోవర్ ముఖభాగం ప్రత్యేక గుర్తింపు పొందనుంది.
ఇది భారత్లోని అనేక సాంప్రదాయ కథలు, గల్ఫ్ నుంచి ప్రత్యేకమైన డిజైన్లతో రూపుదిద్దుకుంది. 25,000కు పైగా రాతి ముక్కలతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. యుఏఈలో 6% ఉన్న హిందువులతో పాటు అనేక మంది హిందూ జీవనశైలిని అనుసరిస్తారు. ఆయుర్వేదం, శాకాహార, సాత్వికాహారం తీసుకోవడం, యోగాసనాలు, ప్రాణాయామం, అష్టాంగ యోగను అనుసరిస్తారు. భజనలు, కీర్తనలు, యజ్ఞాలు నిర్వహిస్తారు. ప్రకృతి ఆరాధికులందరికీ ఈ ఆలయం కేంద్రం కాబోతోంది. కొత్త ఏడాది దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రముఖ ఆలయాల ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. వేదికవే ప్రత్యేకతను చాటుకోబోతున్నాయి. ఆయా ఆలయాల నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. నిర్మాణాల్లో అద్భుతాలు, సాంస్కృతిక వైభవం ఆలయాల్లో కనిపిస్తోంది. విశ్వవ్యాప్తంగా 1400 ఆలయాలు నిర్మించిన బాబ్స్, న్యూజెర్సీలో 182 ఎకరాల్లో స్వామినారాయణ్ అక్షర్ధామ్, కంబోడియాలో 402 ఎకరాల్లో అంగుకోర్ వాట్ ఆలయం, పశ్చిమ బెంగాల్లో చంద్రోదయ మందిరం నిర్మాణం, బీహార్లో 500 కోట్ల విరాట్ రామాయణ్ మందిర్. బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ మన దేశంతో పాటు కెనడా, యూకే, కెన్యా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో దాదాపు 1400 ఆలయాలను నిర్మించింది. వందలాది దేవాలయాల్లో అమెరికాలోని న్యూజెర్సీ రాబిన్స్విల్లే టౌన్షిప్లో 182 ఎకరాల్లో నిర్మితమైన స్వామినారాయణ్ అక్షర్ధామ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సంస్థకు గురువుగా ఉన్న ప్రముఖ స్వామి మహారాజ్ అతిపెద్ద గుడిని నిర్మించాలని 25 ఏళ్ల క్రితమే సంకల్పించారు. 2011లో అది కార్యరూపం దాల్చడంతో ఈ అక్షర్ధామ్ నిర్మాణానికి పునాదిరాయి పడింది. అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో మొదటిది, ప్రపంచంలోనే రెండోదైన ఆ ఆలయాన్ని రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా చూపు తిప్పుకోనివ్వని అందమైన శిల్పాలతోనూ, భారీ గోపురాలతోనూ, అట్టహాసమైన మండపాలతోనూ కళ్లు చెదిరిపోయేలా తీర్చిదిద్దారు. గుజరాత్కు చెందిన బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయ నిర్మాణంలో ఇసుమంతైన ఉక్కు, ఇనుము వాడకుండానే వేలాది సంవత్సరాల పాటు చెక్కు చెదరని విధంగా నిర్మించారు. మహామందిరంలో రాధాకృష్ణులు, సీతారాములు, శివపార్వతులు తదితర దేవీ దేవతలెందరో దర్శనమిస్తారు. అలానే పరమ గురువులు, యోగులు, స్వామీజీల శిల్పాలు కూడా సజీవ శోభతో కనిపిస్తాయి. ఆలయం లోపల బయట ఉన్న రాతి స్తంభాలు, గోడలపై చెక్కిన చిత్రాలు, స్ఫూర్తిదాయక కథలు భక్తులకు స్వామినారాయణ్ జీవిత చరిత్రను, సందేశాలను వర్ణిస్తుంటాయి. 10,000కు పైగా శిల్పాలు, విగ్రహాలు, భారతీయ సంగీత, నృత్య రూపకాలతో సహా పురాతన సంస్కృతి ఆ ఆలయంలో అడుగడుగునా ప్రతిబింబిస్తుంది. రాతిని అంత రమణీయంగా చెక్కి చూపు తిప్పుకోనివ్వకుండా తీర్చిదిద్దిన ఈ నిర్మాణంలో సున్నపురాయి, పింక్ శాండ్ స్టోన్, పాలరాయి, గ్రైనైట్లను వినియోగించారు. ఈ రాళ్లను భారత్, బల్గేరియా, తుర్కియే, గ్రీస్, ఇటలీ, చైనాల నుంచి సేకరించారు. చూడగానే వెండి వెలుగుల్లో మెరిసిపోతూ ఆలయం అంతటినీ వెండితోనే నిర్మించారు అనే భ్రమను కలిగిస్తుంది. లైట్ల వెలుతురులో అయితే గాజు నిర్మాణాన్ని తలపించేలా ఉంటుంది. అద్భుత పనితీరుతో ఆకట్టుకునేలా చెక్కిన దేవతల విగ్రహాలు, గురువుల ప్రతిమలు, నెమలి తోరణాలు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన డోమ్ల వంటి వాటితో భూలోక స్వర్గంగా దర్శనమిచ్చే స్వామినారాయణ్ మందిరం 12 ఉపాలయాలు, 9 శిఖరాలు, 2 పెద్ద, 8 చిన్న గుమ్మటాలతో కూడిన భారీ ఆలయ సముదాయం. 42 అడుగుల ఎత్తు, 133 అడుగుల పొడవు, 87 అడుగుల వెడల్పు ఉండే మహామందిరాన్నైతే పూర్తిగా ఇటాలియన్ కరారా మార్బుల్తో కట్టారు. ఎంతో వైభవోపేతంగా శిల్ప సౌందర్యంతో అలరారే ఈ మందిర నిర్మాణానికి BAPS దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టింది. రాబిన్స్విల్లే అక్షర్ధామ్ అణువణువు అత్యున్నత భారతీయ శిల్పకళకు, హైందవ ఆధ్యాత్మిక సంపదకు ప్రతిరూపమైనది. ఖండాలకు ఆవల ఎక్కడో సుదూర ప్రాంతంలో మన దేశ సాంస్కృతిక సౌరభాన్ని అది దివ్యంగా వెదజల్లుతోంది. హిందూ ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు విశ్వవ్యాప్తంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. విదేశాల్లో పురాతన దేవాలయాల్లో కూడా నేటికి హిందూ మతానికి సంబంధించిన చిహ్నాలు, అవశేషాలు కనిపిస్తున్నాయి. అలాంటి పురాతన ఆలయాల్లో కంబోడియాలోని ఆంగుకోర్ వాట్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్వకాలంలో ఈ ఆలయాన్ని యశోధరాపూర్ అని పిలిచేవారు. దీన్ని చక్రవర్తి సూర్యవర్మన్ కాలంలో నిర్మించారు. ఈజిప్ట్, మెక్సికో స్టెప్ పిరమిడ్ల మాదిరిగా నిచ్చెన నిర్మాణంలో ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు. మిగిలిన 8 గోపురాల ఎత్తు 54 మీటర్ల వరకు ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ 3.5 కిలోమీటర్ల పొడవైన రాతిగోడ, వెలుపలి 30 మీటర్ల బహిరంగ ప్రదేశం, వెలుపల 190 మీటర్ల వెడల్పు కందకం ఉన్నాయి.
రామాలయం ఒక్కటే కాదు, ఈ ఏడాది మరికొన్ని ప్రముఖ ఆలయాల ప్రారంభోత్సవానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీహార్లోని విరాట్ రామాయణ ఆలయాన్ని తూర్పు చంపారణ్లో 500 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది 2024 చివరికి పూర్తి కానుంది. 270 అడుగుల డోమ్ ఎత్తుతో ఈ ఆలయం అంగుకోర్వాట ఆలయాన్ని దాటిపోయేలా నిర్మిస్తున్నారు. 12 డోమ్లతో కూడిన ఈ ఆలయాన్ని 3.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిరం రూపుదిద్దుకుంటోంది. 113 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్లు ఈ ఆలయానికి ఉన్నాయి. రాధా మాధవుడి ఆలయ ప్రధాన మందిరంలో ఒకేసారి 10,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. 2010లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.